హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు విజయాస్ కిచెన్. ఇవాల్టి మన వీడియో వచ్చేసి హోటల్ స్టైల్లో లాగా పల్లి చట్నీని మనము ప్రిపేర్ చేసామంటే ఏ టిఫిన్లోకైనా సూపర్గా ఉంటుందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇలా పల్లి చట్నీని. మీరు ఏ టిఫిన్లో చేసుకున్నా అసలు చట్నీ సగం తింటారు, అంత బాగుంటుందండి. ఇప్పుడు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్తే, ముందుగా ఒక స్టవ్ వెలిగించి ఒక గిన్నెను కానీ ప్యాన్ కానీ పెట్టుకొని ఇందులోకి నేను 1 కప్పు వరకు పల్లీలను వేసుకున్నానండి. పల్లీలను వేసుకొని ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. పల్లీలను అలా సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే లోపలి వరకు బాగా ఫ్రై అవుతాయండి. ఈ విధంగా పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోకి నేను ఒక 7-8 పచ్చిమిర్చిని తుంచి వేసి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఫ్రై చేశానండి. మీరు పచ్చిమిర్చి అనేది కారాన్ని బట్టి, మీరు తీసుకున్న పల్లీలను బట్టి వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 4-5 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి ఇందులోకి 1/2 కప్పు వరకు పుట్నాల పప్పు వేయాలండి. వేసి ఒకసారి అంతా కూడా కలుపుకోవాలి. దీని అంతా కూడా ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. పుట్నాల పప్పు వేసిన తర్వాత మరీ ఎక్కువ ఫ్రై చేయని అవసరం లేదు. ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి. కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి మనం ఇంతకుముందు వేయించుకున్నాం కదా పల్లీలను వేసుకోవాలి. తర్వాత పుట్నాల పప్పు మిశ్రమాన్ని వేసుకొని సరిపడినంత సాల్ట్, కాస్త చింతపండును వేయాలండి. కొద్దిగా నానబెట్టిన చింతపండును వేసి మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఒక బౌల్లోకి తీసేసుకోవాలంటే మీకు గట్టిగా కావాలంటే గట్టిగా, లేదు పల్చగా కావాలంటే పల్చగా, మీకు ఇష్టాన్ని బట్టి కాస్త వాటర్ అనేది యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ నేను మామూలుగా చేశాను. ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత దీనికి తాలింపు కొరకు అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పును వేసి ఎండుమిర్చిని తుంచి వేసాను. అలాగే కరివేపాకును కూడా వేసి ఇదంతా కూడా దోరగా వేగాలంటే దోరగా వేగిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పల్లి చట్నీలోకి వేసుకుంటే మనకు హోటల్ స్టైల్ పల్లి చట్నీ అనేది సింపుల్గా రెడీ అయిపోతుంది. దీన్ని మీరు ఏ టిఫిన్లోకైనా సరేనండి, ఇడ్లీ కానీ, వడ కానీ, దోశ కానీ, బోండాలే కానీ, దేంట్లోకైనా సరేనండి పెట్టండి. ఎంత బాగుంటుందో, చాలా బాగుంటుందండి. సింపుల్గా టేస్టీగా ఇలా పల్లి చట్నీని చేయండి. మీరు ఏ టిఫిన్ చేసినా ఉత్త చట్నీని తినేస్తారండి, చాలా బాగుంటుంది. మరి మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.